ముందుగా ఈ కార్యక్రమాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నటువంటి మేడం గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ముఖ్య అతిథులు చీఫ్ గెస్ట్ డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి గారికి, అదేవిధంగా నిషిత మేడం గారికి, ముకుంద మేడం గారికి గ్రీటెస్ట్ చెప్తూ, ప్రధానంగా నిజంగా ఎంబ్రాస్ నాకు ఒక రకంగా చాలా షూరింగ్ వస్తుంది ఈ మీటింగ్ చూస్తూ ఉంటే. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇంతకుముందుకు మేడం గారు చెప్పారు, అంటే మనకు మేడం గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్లో మనం కొడితే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. గూగుల్లో మనం ఇక్కడ నుండి ఒక ప్రాంతానికి పోవాలన్నా కూడా గూగుల్ మీద ఆధారపడిపోతాం కదా మనం. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా సరే ఈ మీటింగ్ అయిపోయినాక సరే మీరు గూగుల్లో కొట్టండి, హూ ఈస్ ద ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా. హూ ఈస్ ద ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా. ఫస్ట్ టీచర్ సార్, నాట్ ఉమెన్, నాట్ ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా అని కొట్టండి. అక్కడ ఏ పేరు వస్తే వాళ్ళని పూజించండి. అవునా కదా? ఎందుకంటే సార్ ఈరోజు ఈ భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారి గురించి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. ప్రాచుర్యంలోకి రాకపోవడానికి కారణం ఏముంటుందంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళం ఉన్నాము. మనకు పాఠ్య పుస్తకాల్లో ఏది ఉంటే మనం దాన్ని నేర్చుకుంటాము, పరీక్షలు అదే రాస్తాము, మనం పాస్ అవుతాము, అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది మనకు వస్తుంది. మరి సావిత్రిబాయి పూలే గురించి మనకి పుస్తకాల్లో ఉండదు కదా. మరి ఉండినప్పుడు సావిత్రిబాయి పూలే గురించి మనకి ఎట్లా తెలుస్తుంది? మరి నిన్ననే సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పి అధికారికంగా ప్రకటన చేశారు. మరి ఈ సావిత్రిబాయి పూలే గారు ఏం చేశారు ఈ సమాజానికి? మేడం గారు చెప్పినట్టుగా అనేక సాంఘిక దురాచారాల మీద పోరాటం చేశారు, అనేక అసమానతల మీద పోరాటం చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే 18th సెంచరీలోనే మహిళలకు విద్య కావాలి అని చెప్పేసి ఆమె ఫైట్ చేసిందంటే, అంతకంటే ముందు మహిళలకు విద్య లేదు. దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ ఫర్ ద ఉమెన్. ఉమెన్కి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆమె అనేక అవమానాలు పడుతూ మహిళలకి ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ఒక సామాజిక పోరాటం చేసి మహిళలకు ఫస్ట్ స్కూల్ని స్థాపించింది. సో ఫస్ట్ స్కూల్ అంటే 18th సెంచరీ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మహిళకైనా సరే చదువుకునేటువంటి అవకాశం లేదు అసలు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ మనకి ఏం చెప్తుందంటే, యత్ర నాణ్యంత పూజతే రమంతే తత్ర దేవతః, వేర్ ద వుమెన్ ఈజ్ వర్షిప్డ్ గాడెస్ విల్ బి అపియర్డ్. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ దేవతలు సంచరించబడతారు అనే విషయం మనకు అనేక సూక్తుల్లో మనకు చెప్తా ఉంటాం. అదేవిధంగా ఇందాక స్కిప్ చేసినటువంటి చిన్నారులు ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పారంటే, ఇఫ్ ఎ వుమెన్ ఎడ్యుకేట్స్ ద ఫ్యామిలీ విల్ బి ఎడ్యుకేటెడ్. వుమెన్ ఎడ్యుకేట్ అవుతే ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది సైమల్టేనియస్లీ. అదేవిధంగా వైష్ణవి చెప్తే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది సార్. ఎందుకంటే